అల్లూరి సీతారామరాజు అనంతగిరి మండలం రోంపల్లి పంచాయతీ పరిధిలో గల దుబ్బలపాడుకొండ శిఖరం గ్రామంలో 8 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. త్రాగునీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఇంటి అవసరాలు తీర్చుకుంటున్నామన్నారు. గెడ్డలో కలుషితమైన నీరు తాగడం వల్ల తరచూ అనారోగ్యం గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అనారోగ్యం పాలైనప్పుడు వైద్యం కోసం వెళ్లాలంటే మా గ్రామం నుండి కొండ దిగువనున్న పెదరాబ గ్రామానికి 6 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని వాపోయారు. గతంలో మా గ్రామంలో 28 కుటుంబాలు ఉండేవని, కనీస సౌకర్యాలు లేకపోవడంతో పొట్ట చేత పట్టుకుని కొండ దిగువ ప్రాంతానికి వెళ్లిపోయారని తెలిపారు. మాకు దిక్కు లేక కొండ మీద జీవనం సాగిస్తూ ఉన్నామన్నారు. చుట్టూ కొండల మధ్యలో మా గ్రామం ఉందని, నీళ్ల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు నాయకులు చొరవ తీసుకుని మంచినీళ్లు, కరెంటు, రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోసూరు అప్పన్న, కోసూరు గంగమ్మ, కోసూరు పెద్దమ్మ తదితరులు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మా మీనాలు చెప్పినట్టు భోజనం చెప్పలేదండి. తర్వాత దానికి ఏం చేయాలంటే నా పేరు కోసారు అపక్షం దవలపాడు, కానీ ఎవడైనా మాకు చూపలేదండి. ఇప్పటికీ ఇంతవరకైనా ఎవరు మాకు కాపట్లేదు. పాలెలు కాదు ఏంటి అబ్బవ తినేటట్టు కాదు ఈ జ్యోతులు ముడి జ్యోతులు ఆడిపోతున్నాయి. మా పరిస్థితులు ఇలాగ ఉన్నాయండి. ఈ కొండపైదలో ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో పని చేస్తారని మీకు చిన్న బాధపడుతున్నాము. నా పేరు అప్పలరాజ్ సార్. రంపల్లి పంచాయతీ 2వ వార్డు సబ్జెక్ట్ని. రంపల్లి పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా సార్. మరి డబ్బలపాడు గ్రామంకి 10 కుటుంబాలు ఉన్నాయి సార్. 10 కుటుంబాలు ఉన్నాయి. మరి నీటికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. మరి అక్కడ గిరిజనులే జీవిస్తున్నారు. మరి ఇప్పటికీ కరెంటు లేని పరిస్థితులు ఉన్నారు. మరి ఆ గ్రామానికి చూసినట్లయితే కరెంటు లేదు, కనీసం రోడ్డు కూడా లేదు. తాగడానికి వాటర్ సమస్యలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రెగ్నెంట్కి తీసుకెళ్ళాలైనా లేక ఏదో ఒక జబ్బులు వచ్చినప్పుడైనా డోళ్ళు కట్టుకొని మోసి తీసుకెళ్తున్నారు. ఒక 8-9 కిలోమీటర్లు నడిచి తీసుకెళ్ళాలి. మరి ఆ గ్రామంకి కరెంటు, రోడ్డు, వాటర్ సమస్య కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్.